హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏంటి అసలు కాదు ఆఖరి పోరాటం తెలుసు, మీదేమో ఆగని పోరాటం. ఆగుతుంది ఎప్పటికీ యాక్చువల్గా రాజ్ తరుణ్కి ఒక అమాయకుడు అతని మీద పెట్టినవి తప్పుడు కేసులు అని ప్రూవ్ చేయడానికి నేను వచ్చాను. అయ్యింది. బియాండ్ డౌట్ ఐ థింక్ ఐ ప్రూవ్ ద పాయింట్. రాజ్ తరుణ్కి కావాల్సిన లీగల్గా కావాల్సిన సాక్ష్యాలు అన్నీ కూడా నేను అతనికి సమకూర్చాను. ఈ కెన్ ఫైల్ ఎ కేస్ క్వాష్ చేసుకోవచ్చు, ఎఫ్ఐఆర్ వాట్ ఎవర్. సో నాకు తెలిసి ఇది బియాండ్ పాయింట్ ప్రూవ్ చేసేసాం. ఆవిడ 13 ఏళ్ల రిలేషను ఎన్ని చెప్పినా కూడా 13 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళతో మూవ్ అయిపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చి నాకు వీడు కావాలి అని చెప్పి అడిగే ఇది లేదు. ఆవిడ చాలా క్లియర్గా నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో 2.5 ఏళ్ళ నుంచి మాకు సంబంధం లేదని చెప్పేసింది. మొన్నటి వరకు 3 నెలలు అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాలు అని చెప్తున్నారు. రోజుకు ఒక మాట చెప్తుంటారు. సో బేసికలీ ఆవిడ స్టేట్మెంటే మనం వాడుకోవచ్చు. అది కాకపోయినా మనకి క్లియర్ కట్గా ఒక ఎఫ్ఐఆర్ చూపించాము. ఆవిడ ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఎవడో పెట్టిన ఎఫ్ఐఆర్ కాదు, ఆవిడ సంతకం పెట్టినా ఆవిడ ఒప్పుకున్న విషయం ఏంటి క్లియర్ కట్గా నేను మస్తాన్ సాయితో మూవ్ అయిపోయినా అతను పెళ్లి చేసుకోమని అడిగితే అని చెప్పింది. సో అది కాదన్నారు. తర్వాత ఇంకొకటి తీసుకొచ్చాము. ఫైనల్గా నా గుండెకాయ నీ గుండెకాయ కాలు అంతా విన్న తర్వాత కూడా ఇంకా అంతకు మించి ఏం సాక్ష్యం కావాలి? లిటరల్లీ ఇంకేదన్నా వీడియో సాక్ష్యం పట్టరావాలా? అవసరం లేదు కదా, అంత దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు. జనాలందరికీ అర్థమైపోయింది క్లియర్ కట్గా. ఇంక ఏదో చింత చచ్చిన పులుపు చావదని ఏదో కొంత అలా ఏదో చెప్పుకుంటున్నారు తప్ప, బట్ బియాండ్ ఎనీ డౌట్ మనం రాజ్ తరుణ్కి సెటిల్ చేసేసాం. రాజ్ తరుణ్ కేసు సెటిల్ చేశానని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే తవ్వే కొద్దీ ఏవో ఒకటి బయట పడుతూనే ఉన్నాయి. అసలు ఈ కేసు గురించి ఇంత ఇష్యూ అవుతుందని మనం ఆల్మోస్ట్ ఒక 25 days బ్యాక్ మన ఇద్దరం ఇలానే కూర్చొని ఇంటర్వ్యూ చేశాము. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలిసే అవకాశం ఆల్మోస్ట్ ఇంత మళ్ళీ మనం కలుస్తాము అని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే అయిపోయిందిలే ఇంక ఈ ఇష్యూ గురించి, ఇది అప్పుడు బర్నింగ్ టాపిక్ అని చెప్పేసి నేను వదిలేసా. కానీ ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసినా కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్లో ఉంటుంది. మీరే కనబడుతున్నారు, ఆవిడ కనబడుతుంది. అండ్ మొన్న ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్, మీ మీద అటాక్ జరిగింది అని చెప్పి తెలిసింది బికాస్ ఆఫ్ హర్ అని చెప్పేసి. అది నిజమేనా? నిజమే. డౌటా? ఆవిడే ఎదురుగా వచ్చి చెప్పులు ఇసిరేసి నేను మెట్లు దిగుతుంటే అర్ధరాత్రి 12 గంటలకి స్టూడియోలో ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసి అలా బయటకు వెళ్తున్నాను, అక్కడ కాపు కాసుకొని ఉంటే ఏం చేస్తాం మనం? అర్ధరాత్రి 12 గంటల వరకు ఆవిడ మీ గురించి వెయిట్ చేస్తున్నారా బయట? మా ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. మరి అసలు మీరంటే చాలా అభిమానం అనుకుంటా. ఆవిడతో పాటు ఇంకో 3 ఫ్యాన్స్ వచ్చారు, బాగా గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ దెబ్బతోటి ధృతరాష్ట్రుడి కౌగిలి అంటారు చూడండి, ధృతరాష్ట్రుడి కౌగిలి ఇక్కడ కాస్త క్రాక్. కాదు అంటే మిమ్మల్ని ఏ ఛానల్ అయితే పిలిచి ఇంటర్వ్యూ గురించి మాట్లాడారో, ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారో, మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదా ఆ టైంలో? చాలా మంచి ప్రశ్న అమ్మా. కాకపోతే పాపం వాళ్ళని కూడా తప్పు పడడానికి లేదు. అది లేట్ నైట్ అయ్యేటప్పటికి అంత స్టాఫ్ ఉండకపోవచ్చు వాళ్ళకి. జనరల్గా మార్నింగ్ పూట అయితే అందరు స్టాఫ్ యాక్టివ్గా ఉంటారు. లేట్ నైట్ అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగే గొడవ కూడా వాళ్ళకి కనపడడానికి కొంచెం టైం అంతా చీకట్లో ఉండింది. కరెక్ట్గా చీకట్లో కాపు కాసి కొడతారంటారు చూడండి, ఆ టైంలో. సో వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేటప్పటికే నాకు సన్మానం జరిగింది. కొంత గట్టిగా కౌగిలించుకున్నారు ప్రేమతోటి. అది లైవ్ కావడం వల్ల వాళ్ళు ఆ టైం వరకు, అంటే మీరు అక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిసిందా ఏంటి? అయి ఉండొచ్చు, అదే అయి ఉండొచ్చు మోస్ట్లీ. కానీ మీరు చాలా ప్లేసెస్లో లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బట్ వాళ్ళు పర్టికులర్గా అదే ప్లేస్కి రావడానికి రీజన్ ఏంటి? మన లైవ్ 2 రకాలు ఉంటాయి. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే రికార్డ్ చేసుకుని అది లైవ్ పెడుతుంటారు. అవును, బట్ ఇది డైరెక్ట్ లైవ్. సో మరి ఏదో రకంగా ఆవిడకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ లైవ్ చూసి అక్కడ ఉన్నాను అనుకుందా, లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి చెప్పినా, బట్ వాట్ ఎవర్ షీ కేమ్ దేర్. ఇట్లాగే మనం ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ దప్ప కూడా రారా బయటికి చంపేస్తాను అడిగేస్తా. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే మీరు అవి వినొచ్చు, ఎంత నీచమైన బూతులు మాట్లాడుతుందో, అందరినీ తిట్టడం, ఇవన్నీ కూడా చేసింది. సరే మొత్తానికి కాసేపు పరిచర్చ వెళ్ళిపోయింది అనుకుంటే ఆడ మెట్ల దగ్గర కాపు కాసుకున్నాను. వెళ్ళినప్పుడు ఇంకా మరి ఫ్రాక్చర్లు అయ్యే వరకు కొడతారా? ఫ్రాక్చర్ ఏం కాదమ్మా. ఫ్రాక్చర్ అంటే మీరు చెయ్యి అనుకున్నారు, ఇది చెయ్యి వల్ల కాదు. ఇక్కడ ఈ బోన్ ఉంటుంది, అదే కాలర్ బోన్ ఇంజ్యూరీ జరిగిందని చెప్పేసి అన్నారు కదా మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు. నేను అసలు షాక్. యాక్చువల్గా 3 రోజుల క్రితం నేను కొంచెం లీవ్లో ఉన్నాను, ఏదో ప్రాబ్లం ఉండి. సో ఏదో మొబైల్లో ఏదో స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా శేఖర్ భాష మీద అటాక్ అని చెప్పి కనబడితే నేను వెంటనే మీకు అప్పటికప్పుడే మెసేజ్ చేశా ఏమైందని చెప్పి. వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి జరిగిందంతా చెప్పేసరికి అసలు నాకు మబ్బులు విడిపోయినాయి అంటారు కదా, అలా జరిగిందనమాట. అసలు మీ మీద అటాక్ జరగడం ఏంటి, ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ఈ టైంలో అని చెప్పి. కానీ మీ మీద అటాక్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మరి మీరు ఇప్పుడు ఆవిడ మీద ఇలా జరిగిందని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేశారా? చేశారా? కానీ మన దేశంలో మగాడి దరిద్రం ఏంటంటే పట్టించుకోరు.
మరేం ఇప్పుడు రేపు జరిగింది? వెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైంది సార్ నా కేసు అని అడిగినా కూడా ఒక 3-4 గంటలు అక్కడ వెయిట్ చేయాలేమో, ఏం జరుగుతుంది తెలియదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇలా జరిగిన తర్వాత అప్పటిదాకా నాకు పోలీస్ స్టేషన్లో మగాడి పరిస్థితి ఏంటనే నాకు ఏ రోజు తెలియదు. నేను వెళ్ళి ఇట్లా ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన రోజు నేను చదివి చూశాను, ఆహా ఇదే మగాడికి ఉన్న ట్రీట్మెంట్ మన భారతదేశంలో. నేను ఏమన్నా సెకండరీ సిటిజనా, థర్డ్ గ్రేడ్ సిటిజనా? అప్పుడు ఎప్పుడో ఉండే చూడండి, అంటరాని వాళ్ళని చెప్పి ఎక్కడో ఊరు అవతల పెట్టేసి వాళ్ళని చెప్పులు కొట్టుకొని ఇట్లా ఎత్తాలి. అంత దారుణంగా ఉంది ఒక మగాడి పరిస్థితి ఇవాళ. చట్టాలు కానీ సెక్షన్స్ కానీ ఈ పోలీసులు మనతో బిహేవ్ చేసే తీరు కానీ అలాగే ఉంది. అంటే పాపం వాళ్ళని కూడా తప్పడానికి లేదమ్మా, చట్టాలు అలా ఉన్నాయి సార్, మేమేం చేస్తాం, మాకు తెలుసు సార్, కళ్ళ ముందు తెలుస్తుంది సార్, కానీ మేమేం చేయలేని పరిస్థితి సార్ అని. సో కాబట్టి మార్చాల్సింది అక్కడ ఢిల్లీలో, అదే నా ప్రయత్నం. ఇప్పుడు మీ దగ్గర ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరు రాజ్ తరుణ్ గారితో ఉన్న కొద్దిపాటి పరిచయం అవ్వచ్చు, లేకపోతే మినిమం ఉన్న పరిచయంతో మీరు ఆయనకి ఎలా అయినా జస్టిస్ చేయాలి అనుకున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇలాంటి లేడీస్ వల్ల జెంట్స్ సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మీరు ముందుకు రావడం జరిగింది. అంతవరకు ఓకే. అండ్ ఏదో లేడీస్ ప్లస్ ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ అంటే చట్టంలో ఉన్న ఆ సెక్షన్స్, ఐపీసీ కావచ్చు, ఇప్పుడు బిఎన్ఎస్ కావచ్చు, ఈ సెక్షన్స్ ప్లస్ ఇలాంటి ఎక్స్టార్షన్ ఐడియాలజీ ఉన్న లేడీస్ కలిస్తే బ్రహ్మాండమైన డబ్బు సంపాదన. అదే ప్రస్తుతం నడుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.